ఈగనైనా ఇటువంటి బుద్ధులు మారండి. ఇటువంటి చేసే కొందరు ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నా. కూతురును పక్కన పెట్టుకొని కథలు పడతారు కొందరు ఆడవాళ్ళు, చెడ్డ చెడ్డ పనులు చేస్తారు. నీ కూతురుకు తెలివి వచ్చింది, ఒక వయసు వచ్చింది. ప్లీజ్ ఇకనైనా మారి, ఇకనైనా కొంచెం విఘ్నిత గారం తెచ్చుకోండి. ఇకనైనా చేంజ్గా ప్లీజ్. నేను మళ్ళీ చెప్తాను ఆంటీ, నీకు ధన్యవాదములు. ప్లీజ్ నీ వల్ల నీ కూతురు లా కానీ చూడకు. నువ్వు ఒక లా, నీ కూతురు కూడా లా లెక్క చెయ్యకు. నీకేమైనా పర్సనల్గా చేసుకుని అనిపిస్తే నీ మొగని తెలియకుంటున్నావు, నీ కొడుకు తెలియకుంటావు, నీ కూతురు తెలియకుండా బయట ఎఫ్ఐఆర్లు పెట్టుకొని పండుకొని సంపాదించుకో. నీ మొద్దానము నీ మొగని వల్ల శాతన కాకపోయింది అనుకో, శాతన అయితే నువ్వు అట్లా క్రెడిట్ చేస్తావు శాతనకి అన్నట్టు. అర్థమైందా నీకు? అట్లా క్రెడిట్ చేసి నువ్వు ఇంకొకరిని పంటాను. మరి ఎట్లా చెప్పిగా నీ జీవితం చల్లకుండా ఏందక్క గిట్లా చేస్తాను రాధికక్క నువ్వు వద్దు. ఇక